మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బైబిలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. చెప్పట్లా అందరూ చెప్పట్లా, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. అందరూ సెకండ్ నుంచి ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. ఈరోజు దేవుణ్ణి స్తుతించుకునే రోజు, ఏదో మనం ఆచారంగా చేసుకునే రోజు కాదు, కానీ ప్రతిరోజు మన హృదయాల్లో యేసుక్రీస్తు తిరిగి లేవాలి. ప్రతిరోజు, ప్రతి ఆదివారం. ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఆచారాలు లేకపోతే ఇంకా ఏదో కాకుండా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. హృదయపూర్వకంగా దేవుడు మన హృదయాల్లో లేవాలి, దేవుడు మన హృదయాల్లో ఉదయించాలి. ఇంకో మాట చెప్పాలంటే అందుకనే చదువుకుందామంటే మళ్ళీ ఒకసారి ఆరాధనాత్మకంగా మనం చదువుకున్న భాగాన్ని లూకా సువార్త 24:5 6 బిగ్గరగా చదవండి. అయినా లూకా సువార్త 24:5-6 వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని ఎందుకు ఇక్కడ మీరు వెతుకుతున్నారు? మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సమాధుల దగ్గర ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే సమాధుల దగ్గర పోయి కొవ్వొత్తులు వెలిగించే వాళ్ళు ఉంటున్నారు, సమాధుల దగ్గర పోయి కొబ్బరికాయలు పెట్టే వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతకొద్దు, సమాధుల్లో వెతకొద్దని బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మందిరంలో వచ్చేది సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా నువ్వు నేను ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 చదువుకుంటే చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:15 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కొరింథీయులకు రాసుకుంటూ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసుకుంటూ ఈ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నాడు? నిజంగా ఈ కొరింథీ పట్టణం అనేది ఆ చరిత్ర చూస్తే యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే నమ్మరు వాళ్ళు. యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మరు. యేసుక్రీస్తు చనిపోయాడనే ఆ పట్టణం వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో పౌలు గారు వాళ్ళకి కరెక్ట్ గా రాసి, మీరు ఎందుకయ్యా సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతా ఉంటారు? ఎందుకు నమ్మరు మీరు? ఆయన లేఖనముల ప్రకారం, ఆయన ముందుగా చెప్పబడిన ప్రకారం ఏముంది అక్కడ? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపాల నిమిత్తమే, మన శాపాలు, మన క్రియలు, మన పనులు బట్టి యేసుక్రీస్తు చనిపోయాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు యేసుక్రీస్తు. ఈరోజు చాలా మంది దేవతలుగా కొలిసే అందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు. వారి సమాధులు ఇంకా తెరవబడలా, వారి సమాధులు మూయబడ్డాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఏంటంటే అది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. యేసుక్రీస్తు సమాధి మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచిన దేవుడు. దేవుడు అంటే దానికి అర్థం ఉండాలి. దేవుడు అంటే
అందరిలాగా సమాధుల్లో ఉంటే యేసుక్రీస్తు కూడా ఎవరో అంగీకరించరు, ఎవరో బైబిల్ పట్టుకోరు, ఎక్కడ ఏ మందిరంలో కూడా ప్రార్థన జరగదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న ప్రపంచం, యేసుక్రీస్తుని పొగుడుతుంది, యేసుక్రీస్తుని స్తుతిస్తుంది, యేసుక్రీస్తుని వెంబడిస్తుంది. చాలా మంది అనుకున్నారు కదా యేసుక్రీస్తుని లోకంలోనే లేకుండా చేద్దామని అనుకున్నారు, బైబిల్నే లోకంలో లేకుండా చేద్దామని అనుకున్నారు చాలా మంది. వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు, కానీ బైబిల్ ఇంకా 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 ఎక్కువైతుంది. యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు కులం లేదు, మతం లేదు, అందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, ఆయన మృతులలో లేడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఈరోజు యేసుక్రీస్తుని ఆరాధించేవాళ్ళుగా నువ్వు నేను ఉండాలి. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఈరోజు ఈ ప్రపంచ మానవాళి కొన్ని మేలులు పొందుకుంది, కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంది. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా దేవుడు ఎన్నో మేలు ఈ ప్రపంచానికి అనుగ్రహించాడు. క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకుని మనం ఆరాధించుకుందాం. రండి, యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా వచ్చే మేలు ఏంటి? మొదటిగా లోకస్వార్త 24వ అధ్యాయం, లోకస్వార్త 24 రెండవ వచనం, మొదటి 2 వచనాలు, 1వ వచనం 2వ వచనం కూడా. ఆదివారమున తెల్లవారుచునగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండటం చూచి లోపలికి వెళ్ళి గానే ప్రభు అయిన యేసు దేహం వారికి సమాధిలో అనకపోయారు. నిజంగా ఆ రాయి వేయబడింది. యేసుక్రీస్తుని చంపిన తర్వాత శిలువ నుంచి తీసి లోపల పెట్టి రాయి వేసి ముద్ర వేశారు, ఎవరు తీయకుండా. కానీ ఉదయాన్నే ఆ రాయి తొలగించబడింది. మొదటిగా తెరవబడిన సమాధి. ఒకటేది ఏంటంటే ప్రపంచమంతా ఒకటే తెరవబడింది, ఒక సమాధి తెరవబడింది. అదేంటంటే యేసుక్రీస్తు సమాధి. రాయి దొర్లించబడింది, రాయి దొర్లించబడింది, తెరవబడిన సమాధిగా ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా ఎక్కడ ఉన్నాం చెప్పండి? మనందరం కూడా అపరాధాల చేతలు, పాపముల చేతలు చచ్చిన వారిపై ఉండగా, అపరాధముతో నేను చచ్చి ఉండగా క్రీస్తు యేసుతో కూడా బ్రతికించితివి. అపరాధముతో నేను చచ్చి ఉండగా క్రీస్తు యేసుతో కూడా బ్రతికించితివి. శాంతి సంతోషం నా హృదయములో శాంతి సంతోషము నా హృదయములో పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపరాధములతో పాపములతో చచ్చిన వారిపై ఉండగా ఆ సమాధి నుంచి కూడా లేపాడు. తెరవబడిన సమాధి. ఈరోజు నువ్వు నేను కూడా తెరవబడిన వారిగా ఉన్నాం, సమాధిని గెలిచిన వారిగా ఉన్నాం. ఒకప్పుడు అంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలోనే చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? ఆదాము చచ్చిపోయాడు. పాపముతో శాపముతో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని మీరి తినవద్దన్న పండుగ తిని ఆ రోజే ఆదాము అవ్వ చచ్చిపోయారు. మహిమ శరీరమును కోల్పోయారు, బయటకు వచ్చారు. తర్వాత చర్మపు చొక్కాలు తొడుక్కొని బయటకు వచ్చారు. చనిపోయిన జాతి మంది ఆదాము ద్వారానే ఒక మనిషిని యొక్క అవిధేయత వలన, రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది, ఒక మనిషి యొక్క అవిధేయత వలన నువ్వు నేను చచ్చిన వారిగా ఉన్నావు. అటువంటి మనల్ని ఏం చేశాడు? దేవుడు లేపాడు. ఈరోజు నువ్వు నేను కూడా పాపంలోనే పుట్టిన వారిగా ఉన్నావు, పాపంలోనే జన్మించావు. దావీదు గారు అంటున్నారు, అయ్యో నేను పాపంలోనే పుట్టిన వాడు. 51:5 కీర్తన చదవండి. కీర్తనలు 51:5. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించిన. పాపములోనే నేను పాపములో పుట్టా, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది.
ఆహుతిగా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళ సమాధులు కూడా తెరవబడతాయి. వాళ్ళ సమాధులు కూడా తెరవబడతాయి. వాళ్ళు కూడా మరణాన్ని గెలిచి యేసుక్రీస్తుని ఎదుర్కొంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన, ఒకప్పుడు కంపు కొట్టే వాళ్ళం, ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు దుష్టులం, ఎక్కడ ఏ మంచితనం లేదు. అటువంటి మనల్నంట ఏం చేస్తున్నాడంట? పరిమళ వాసనగా ఉన్నట్టు మన కొరకు తను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అప్పగించుకొని చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేవడం మాత్రమే కాదు, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళను కూడా తిరిగి లేపుతాడు. చాలా మంది అనుకుంటారు కదా, చనిపోయిన తర్వాత మంచోళ్ళైతే మంచి పనులు చేస్తే మంచిగా పడతారని, చెడ్డ పనులు చేస్తే ఏ నాకు ఏ కుక్కు ఏ పళ్ళు ఏ పందుగా పడతారా, మరి జనం ఉండదురా, రెండో జన్మలో జాగ్రత్త రాని ముందే చెప్తా ఉంటారు చాలా మంది. ప్రియమైన నేస్తమా, మానవునికి ఒక్క జన్మే బైబిల్ చెప్పేది. ఒక్కసారే మరణించాలి, ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మరణించాలి, తర్వాత మరే జన్మ ఉండదు. తర్వాత యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకంకి వెళ్తారు, యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు కూడా, వాళ్ళ సమాధులు కూడా లేపబడతాయి. అదే మన విశ్వాసం, అదే మన నమ్మకం. ఈరోజు మొదటిగా తెరవబడిన, ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే సున్నం కొట్టిన సమాధులు లాగా ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నారు చెప్పండి? సున్నం కొట్టిన సమాధులు ఎట్లా ఉంటాయి? రంగులేసిన సమాధులు ఎట్లా ఉంటాయి? పైకి చాలా నీట్ గా ఉంటాయి. పాలిష్ రాళ్ళు. నాకు ఒక వ్యక్తి తెలుసు, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బతుకున్నప్పుడు అసలు పట్టించుకోవాలా, మాట్లాడాలి. చనిపోయేదాకా వాళ్ళు అస్సలు చూడాల, వాళ్ళు అసలు పట్టించుకోవాలా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పాలిష్ రాళ్ళతో పెద్ద గుడి కట్టించాడు. చనిపోయిన తర్వాత పాలిష్ రాళ్ళు పెట్టి పెద్ద ఎంతో లక్షలు ఖర్చు పెట్టి గుడి కట్టించాడు. ఏమన్నా ఉపయోగం ఉందో చెప్పండి? బ్రతుకున్నప్పుడేమో కనీసం మాట్లాడరు, కనీసం పట్టించుకోరు. చచ్చిపోయిన తర్వాత మంచిగా విందు భోజనాలు చేస్తూ ఉంటారు, తర్వాత మంచిగా సమాధులు కట్టిస్తూ ఉంటారు. ఏమీ ఉపయోగం లేదు. నీ పేరు కోసమే. ఈరోజు సున్నం కొట్టిన సమాధులాగా క్రైస్తవులు కూడా చాలా మంది, విశ్వాసులు కూడా చాలా మంది పైకేమో భక్తిగా ఉంటారు, లోపలేమో కంపు పడుతూ ఉంటుంది. పైకేమో మంచిగా కనపడతారు, లోపలేమో అంత దేవునికి వ్యతిరేక స్వభావమే. మత్తయి సువార్త 23:27 చదవండి ఒక మాట. మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి విన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ. ఎట్లా ఉందంట లోపల చెప్పండి? చచ్చిన వారి ఎముకలంట సమస్త కల్మషం. పేరుకి నేనైనా నువ్వైనా మంచిగా కనపడుతున్నావు, బాగానే కనపడుతున్నావు, బాగానే వాక్యం చదువుతున్నా, బాగానే పాటలు పాడుతున్నారు, బాగానే ప్రార్థన చేస్తున్నారు. లోపల కంపు ఏ మాత్రం కూడా మంచి లేదు హృదయంలో. వేషధారి బ్రతుకు. ఈరోజు వేషధారి బ్రతుకోదు. బైబిల్ చెప్తుంది కదా, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే సమాధిని గెలవగలరు. వాళ్ళ సమాధి మాత్రమే తెరవబడింది. మొదటిగా యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా వచ్చే నేలు ఏంటంటే మన సమాధులు తెరవబడతాయి, మనం కూడా యేసుక్రీస్తుని కలుసుకుంటాం. ఒకసారి రెండవదిగా చూద్దామండి. రెండవదిగా లోకస్వార్త 24 అధ్యాయం తీసుకెట్టుకోండి. అందులో దాంట్లోనే మనం ధ్యానిద్దాం ఉంటుంది. లోకస్వార్త 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడు. వారి కన్నులు
అప్పుడు దాకా యేసుక్రీస్తు పక్కనే నడిచారు. ఎవరాళ్ళు చెప్పండి? అమ్మాయి రామస్వామి. అప్పుడు దాకా యేసుక్రీస్తు పక్కనే వచ్చాడు. అయ్యో అయ్యో పలానాను చంపారు, పలానాను సమాధి వేశారు, పలానాను సిలువ వేశారు చెప్పుకున్నారు. కానీ పక్కన నడిచేది యేసుక్రీస్తుని గుర్తుపట్ల. వారి కళ్ళు తెరవల్ల. ఎప్పుడైతే యేసుక్రీస్తు లోపలికి తీసుకుపోయాడు అప్పుడు ఆ సమయంలోనే వారి కన్నులు ఎప్పుడైతే వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని నుంచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు రెండవదిగా తెరవబడిన కన్ను. మొదటిగా చెప్పండి, మొదటిగా తెరవబడిన, రెండవదిగా తెరవబడిన కన్నులు. ఈరోజు నీ కన్నులు నా కన్నులు కూడా తెరవబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? చెప్పాలి, ఏం చేసింది? గుడ్డితనాన్ని. చదవండి అన్నమాట, ఎక్కడుందో చదవండి అన్నమాట. 2 కొరింథీ 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం. చూసినా కూడా గుర్తుపట్టట్లా. దేవుని చూసిన, యేసుక్రీస్తుని ఆరాధించిన, లేకపోతే బైబిల్ చదివినా, దేవుని మందిరానికి వచ్చినా తెలుసు, అయినా కానీ కన్నులు తెరుచుకోకుండా ఇంకా పాడు పనులే, ఇంకా దేవునికి వ్యతిరేకమైన జీవితమే. ఒకప్పుడు నీ జీవితం, నా జీవితం పేరుకే నామకార్థ క్రైస్తవ్యం, పేరుకే మందిరం, పేరుకే ఆరాధన. కన్నులు తెరవల్ల, హృదయం తెరవల్ల. తెరవబడిన కన్నులు గలవారై ఇక్కడ ఏం చేశారంటే అప్పుడంతా గుర్తుపెట్టారంట. గుర్తుపట్టడంలో ఆయన ఉన్నాడా? చెప్పండి. ఆయన అదృశ్యమని. బైబిల్లో ఇంకొక ఆయన కూడా అందరినీ చిత్రవత చేసిండు, క్రైస్తవుల్ని ఈడ్చుకోలేడు. అటువంటి ఆయన కూడా ఒకసారి ఆయన పొరలో కూడా రాలబడ్డాయి, ఆయన కన్నులు కూడా తెరవబడ్డాయి. ఎవరైనా చెప్పండి? అపొస్తలులైన పౌలు. చదవండి అన్నమాట. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం ఎలా వచ్చిన 18వ వచనం చదవండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి. లేచి బాప్తిస్మము. ఈరోజు చాలా మంది బాప్తిస్మానికి ముందుకు రాలేకపోతున్నారు, బాప్తిస్మ అనుభవంలో రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? వాళ్ళకి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. వాళ్ళ గుడితనాన్ని యేసుక్రీస్తు తెలుసు, క్రిస్మస్ తెలుసు, జన్మదినం తెలుసు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, పుట్టినరోజులు తెలుసు. అన్ని దేవుణ్ణే ముందు పెట్టుకుంటారు, యేసుక్రీస్తునే ముందు పెట్టుకుంటారు. కానీ ముందుకు రారు, మందిర అనుభవంలో ఉండరు, మందిరాలకు రారు, బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేసుకోరు. కారణం బాప్తిస్మం తీసుకోరు, మారు మనసు పొందరు. తర్వాతలే బాప్తిస్మం తర్వాత, లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వాయిదా వేస్తూ వస్తున్నారు. చాలా మంది యవనస్తులు కూడా అన్ని తెలిసినా కూడా ఇంకా వాయిదాలు వేసుకుంటూ తర్వాతని వాయిదా వేసుకుంటూ సైతాను మాయలో పడి గుడ్డితనం కలుగుతున్నారు. ఎప్పుడైతే పౌలు గారు వెళ్ళారో ఏం జరిగింది అక్కడ? అతని కన్నుల నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి ఈరోజు కన్నులు తెరవబడి, ఒకప్పుడు నువ్వు నేను బాప్తిస్మ అనుభవం లేదు మనకి, ఒకప్పుడు మందిర అనుభవం లేదు, ఒకప్పుడు లోకంలోనే ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన బ్రతుకు, ఇష్టానుసారమైన మాటలు, ఇష్టాలైన పాపము, దేవునికి వ్యతిరేకంగా నేనైనా నువ్వైనా ఎవరైనా సరే. కానీ ఇప్పుడైతే కన్నులు తెరవబడ్డాయి, దేవుని మందిరము అనే అనుభవంలోకి వచ్చారు, దేవుని సన్నిధిలో గడిపే భాగ్యంలోకి వచ్చారు. అందుకని యోబు గారు అంటున్నారు, నా కన్నులారా చదవనమాట. యోబు గ్రంథం 19:27. యోబు గ్రంథం 19:27. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నేనే కన్నులారా. ఈరోజు కన్నులు తెరవబడ్డాయి. కనబడితే యేసుక్రీస్తు, కనబడితే దేవుని మనస్సు, కనబడితే దేవుని
ఎక్కడున్నా మన మనసులో దేవుడే ఉంటున్నాడు. ఒకప్పుడైతే దయ్యం ఉండేది, ఒకప్పుడు చెడ్డ ఆలోచన ఉండేది. ఈరోజు దేవుని ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు నా కన్నులు మూయబడ్డాయి, ఒకప్పుడు నా కన్నులకి గుడితనం కలిగింది ఆయన, ఒకప్పుడు సైతాను నా కన్నుల్ని మూసివేసింది. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి లేచావు, నువ్వు లేవడం ద్వారా నా కన్నులు కూడా తెరవబడ్డాయనే అనుభవంలో దేవుణ్ణి ఆరాధించాలి. మూడోది చూడండి, మూడోది లోకాసు వార్త 24, లోకాసు వార్త 24:45 వచ్చిన చదవండి. లోకాసు వార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, ఈసారి ఏం తెరవబడిందంట చెప్పండి. తెరవబడిన ఒకటోది చెప్పాలి, చెప్పాలి. తెరవబడిన రెండవది తెరవబడిన కన్నులు, మూడవది తెరవబడిన మనస్సు. ఒకప్పుడు మన మనస్సు చెడిపోయే మనస్సు. ఏ మనస్సు మనది? చెడిపోయే మనస్సు. ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకం అంతా ఎట్లా ఉందంట? చెడిపోయిందంట. చదవనమాట. ఎన్నో వచ్చిన చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం ఎన్నో వచ్చిన 11. చదువు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకొని, ఈరోజు నువ్వు నేను కూడా మన మార్గాలన్నీ చెడిన మనస్సు, చెడిన ఆలోచనలు, చెడ్డ తలంపులు, లోపల నోరు తెరిస్తే అంతా చెడ్డే. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. ఎమ్రైన వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును, ఏ మనస్సు అంట? చెడిన మనస్సు కలిగి, చెడిన మనస్సు. ఈరోజు నువ్వు కూడా చెడిపోయిన మనస్సులో, విశ్వాసంలో భ్రష్టులుగా ఉంటున్నావు. ఎన్నోసార్లు భ్రష్ట మనస్సుకి వారి ఆత్మ అప్పగించాలని బైబిల్లో లేఖనంలో ఉంది. ఈరోజు నీ మనస్సు, నా మనస్సు కూడా భ్రష్ట మనస్సుతో నిండి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1:22 వచ్చిన ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. జ్ఞానులమని చెప్పుకుంటున్నావు. ఓ నా అంత తెలియగలవాడు ఎవరు లేరు, నా అంత జ్ఞాని ఎవరు లేరు చెప్పుకుంటున్నావు. కానీ జ్ఞానులమని చెప్పుకోవచ్చు, బుద్ధిహీనులుగా మారావు. జ్ఞానం చెప్పుకోవచ్చు, బుద్ధిహీనులుగా మారావు. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడైతే బుద్ధిహీనులుగా, చెడిపోయిన మనస్సుగా. 28వ వచనం కూడా చదవండి. 1వ అధ్యాయం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిగా ఉండకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు, ఏంటంట? చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారికి భ్రష్ట మనస్సుని, భ్రష్ట మనస్సు. ఈరోజు చెడిపోయిన మనస్సు, చెడిపోయిన ఆలోచనలు, లోపల బుద్ధి బయటకు వచ్చేది. హృదయం నిండిన దాన్ని బట్టి అంట చెప్పండి, నోరు మాట్లాడిందంట. ఒకసారి అంట ఒక కప్ప తేలు 2 ఫ్రెండ్స్ అంట, 2 స్నేహితులు అంట. ఈ తేలేమో ఎప్పుడు అవకాశం దొరికిందా ఆ కప్పనే కలవాలి అని తేలు ఎదురు చూస్తుందంట. కప్పేమో ఆ తేలు మంచిది కాదని తప్పించుకుంటా తిరుగుతుందంట. ఒకసారి ఏం జరిగిందంటే, ఆ తేలు ఒక నది ఉంది, ఆ నదికి అవతలకి వెళ్ళాల్సి వచ్చింది. కప్ప పిలిచింది, కప్ప నిజమైన స్నేహితుడు నువ్వు ఎట్లనో నన్ను ఈ నదికి అవతలకి మోసుకొని పో, అవతలకి నన్ను పెట్టు అని చెప్పి. మన ఇద్దరు స్నేహితులు కదా. కప్పలంట, నిన్ను పొరపాటును కూడా నమ్మకూడదు. నువ్వు అసలే కొడతా ఉంటావు, నువ్వు కొండతో కొడతావు, నేను అస్సలే నమ్మను. మధ్యలో నువ్వు నన్ను కుట్టావనుకో నేను చచ్చిపోతా, నేను నిన్ను తీసుకుపోలేదంట. అప్పుడు తేలదంట,
కప్ప ఒకసారి ఆలోచించు. మధ్యలో ఒకవేళ నేను కుట్టానుకో, నువ్వు చచ్చిపోతావు, నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను, నేను కూడా నెలలో ముగుతా. ఒకసారి ఆలోచించు, నేను అస్సలు నిన్ను కొట్టను, చివరికి పోయిన ఆఖరిని కొట్టను అని తేలేసరికి కప్పని కొన్నాను. నిజమే కదా, మధ్యలో నన్ను కుడితే నేను చచ్చిపోతే తేలు కూడా చచ్చిపోద్ది. పాపం తేలు మంచిగా అడిగింది అని తేలిని కప్ప ఈపు మీద ఎక్కించుకొని పోతా ఉందంట. ఈ తేలు స్వభావం ఎటువంటి స్వభావం అంటే చెడిపోయిన స్వభావం, ఎప్పుడు కుట్టే స్వభావమే. మధ్యలో పోయింది కొడదాం అనుకుంది, మళ్ళీ అనుకుంది అమ్మో కుడితే కప్ప చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అనుకుంది. కొద్దిసేపు అయిందంట, దాని స్వభావాన్ని మర్చిపోయింది, దాని ఆలోచన మర్చిపోయింది. దానికి స్వభావం కుట్టే స్వభావం కనుక కుట్టిందంట. కప్ప చచ్చిపోయింది, తేలు కూడా నదిలో పడిపోయింది. అప్పుడు కప్ప అడిగిందంట, తేలు ఎందుకు నన్ను కుట్టావు, నువ్వు కూడా చేస్తున్నావు కంటే ఈ తేలు అనగా కొట్టొద్దు అని అనుకుంటూనే ఉన్నా కానీ నా స్వభావాన్ని మార్చుకోలేకపోయా. అందుకనే కాటేసా, నీతో పాటు నేను కూడా చచ్చిపోయాను. ఈరోజు చాలా మంది ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే, ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే చెడు స్వభావాన్ని వదిలిపెట్టట్లా, చెడు మాటలు, చెడు ఆలోచనలు, అంతే. నష్టం జరిగినా సరే చెడ్డ మాటలే, చెడ్డ ఆలోచనలే, చెడ్డ తలంపులే, చెడ్డ పనులే. అందుకనే దేవుడు అంటున్నాడు, వారిని భ్రష్ట మనస్సుకి. ఈరోజు నీ మనస్సు, నా మనస్సు తెరవబడింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, ఈరోజు మన మనస్సులు ఏమని అంటే తెరవబడ్డాయి. క్రొత్త మనస్సు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. 4వ చదవండి. 4వదిగా లోకాసువార్త 24:51. లోకాసువార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఎక్కడికి పోయాడు చెప్పండి? పరలోకానికి. అంటే నా తలపు ఏంటంటే తెరవబడిన పరలోకం. చెప్పాలి, తెరవబడిన పరలోకం. 4వదిగా ఏమి తెరవబడ్డది? యేసుక్రీస్తు సమాధిని గెలవడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా మొదటిగా చెప్పాలి. మొదటిగా తెరవబడిన సమాధి, 2వదిగా తెరవబడిన కన్నులు, 3వదిగా తెరవబడిన మనస్సు, 4వదిగా తెరవబడిన పరలోకం. ఆయన ఆవాహనమయ్యాడు. నీకు నాకు కూడా ఒక నిరీక్షణ, యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి నువ్వు నేను కూడా చనిపోయినా తిరిగి లేస్తాం. తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. చెప్పట్లో చాలా మంది వెళ్ళలేవు. అవుతా? పరలోకం అవుతా? చెప్పండి, పరలోకం అవుతా? ఒక ఆమె అడిగిందంట, చెప్పాను అనుకోండి, ఈ మధ్యలో చెప్పాను అనుకుంటా. ఒక మా అమ్మ అడిగింది. మా అమ్మ అడుగుతా ఉంది, అయ్యా ప్రార్థన చేయ నా కోసం, ప్రార్థన చేయ, నేను పనిచేసే ఊర్లో అడుగుతా ఉంది, ప్రార్థన చేయ నా కోసం. నేనన్నా ఎందుకో మానవస్కి మా అమ్మ పరలోకం పోదాం రామమ్మ, పరలోకం పోదాం పా అంటే, అయ్యా నేను అంత దూరం అసలు నడవలేదయ్యా, నా కాళ్ళు నొప్పులయ్యా, నేను నడవలేదయ్యా, నువ్వేమన్నా చెప్పు, నేనైతే నడవలేదు. కాదు అమ్మ, యేసుక్రీస్తు అంగీకరిస్తే నువ్వు పరలోకానికి పోతావంటే నేను నడవలేనన్నా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి వెంబడించే వాళ్ళగా ఉన్నట్ల, దేవుణ్ణి నిజంగా వెంబడించే వాళ్ళగా ఉన్నట్ల. తెరవబడిన పరలోకం, నీకు నాకు పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో బ్రతికితే 70 లేకపోతే 80 అంతకంటే ఎక్కువ బతికితే అవి కూడా ఆయాసకరము, దుఃఖకరమని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీకు నాకు ఒక జీవముతో కూడిన 1 పేతురు 1:4 ప్రకారం చదవనమాట. 1 పేతురు 1:4 జీవముతో కూడిన చదవండి, గట్టిగా చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఈ పైన గుర్తుపెట్టుకోవాలి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఒకనొక రోజు నేను పరలోకానికి వెళ్తా. నా పేరు జీవగ్రంథంలో ఉంది.
శిష్యులందరూ అంట కలవరపడుతున్నారంట. అయ్యో యేసుక్రీస్తు ఉండట్లేదే, ఆరోహణమైపోతున్నాడే, తిరిగి లేవడం ద్వారా ఆరోహణమైపోతాడే, ఎట్లా 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 శిష్యులందరూ కలవరపడుతున్నారంట. యేసుక్రీస్తుని సంపుతారుగా, ఎట్లా మనం బ్రతికెట్లా, మనం ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు అంటాడు యోహాను 14:1-2 వచనాల్లో, మీ హృదయాల్ని కలవరపడనీయకుండే నేను స్థలంలో నేను ఉండలాగన నీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తా. స్థలము సిద్ధపరచా. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్తారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో నివాసం. అదే ఒక నిరీక్షణ నీకు నాకు. ఆయన అక్కడ చీకటి ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అసలు ఏమి ఉండవు. ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు చప్పట్లు కొట్టుకోవడమే, ఎప్పుడు దేవుని స్తుతించుకోవడమే. గొర్రె పిల్ల సింహాసన మచ్చాటుండు, ఆయనే దీపము నామయుండు. గొర్రె పిల్ల సింహాసన మచ్చాటుండు, ఆయనే దీపము నామయుండు. దేవగంధమందున పేరున్న వనుసు, దేవగంధమందున పేరున్న వనుసు, నిత్యముగా 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 నిరీక్షణ నీకు నాకు జీవముతో కూడిన యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా నీకు నాకు కలిగిన మేలు నిరీక్షణ. ఒకనొక రోజు యేసుక్రీస్తు వస్తాడు, నన్ను తీసుకుంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు రాకముందే నేను చనిపోతే నా సమాధి నుంచి ఆయన ఎదుర్కొంటా, నేను ఆయనతో ఉంటా. ఆ నిరీక్షణ ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడైతే ఆ నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా నిరీక్షణ కలిగిన వాళ్ళంగా ఉంటాం. చివరిగా ఇంకొక మాట చూసుకుందాం. మనం రెండు చూద్దాం. లోక సువార్త 24:53 చివరి వచ్చింది. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. వారు 52 వచ్చింది కూడా. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేములోకి తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. తెరవబడిన నోరు. ఐదవదిగా చెప్పండి, అందరూ తెరవబడిన. ఈరోజు నీ నోరు నా నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు బూతులే, ఒకప్పుడు అన్యాయ మాటలే, ఒకప్పుడు అక్రమమే, ఒకప్పుడు స్తుతి లేదు, ఒకప్పుడు శాపాలే. కానీ ఇప్పుడైతే దేవునికి స్తోత్రము చేయవచ్చుంది. నోటి నిండా ఏం చేసింది దేవుడు? నోటి నిండా నవ్వు కలగజేశారు. ఈరోజు నీ నోరు నా నోరు తెరవబడింది. ఒకప్పుడు మన నోరును మూసుకుని ఉన్నాం. ఒకప్పుడు నోటితో ఎన్నో శాపవచనాలు, ఎన్నో అన్యాయంగా, అక్రమంగా. ఈరోజు దేవుడు మన నోరును తెరచి దేవుణ్ణి స్తుతించే. అందుకని అక్కడ చక్కటి మాట ఉంది. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీ నోరు నా నోరు అపవిత్రమైన నోరు, ఏ మాత్రం కూడా మంచి లేదు. యెషయా 6:6 చెప్పినట్టు ఎప్పుడైతే కర్రు కాల్చి పెదాలకి అతికించాడో, చెప్పండి, కర్రు కాల్చి పెదాలను కాల్చాడు, అప్పుడే నోరు ఏమైందంట? పవిత్రమైపోయిందంట. చదవనమాట విషయంలో. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదుట ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను, నీ పాపాలు ప్రాయశ్చిత్తం, నీ దోషం తొలగింది. అప్పుడు దాకా
ఆ నిప్పు పేదాలకు తగిలిందో, ఈరోజు వాక్యం అనే నిప్పు, వాక్యం అనే ఖడ్గం ఎప్పుడైతే నీ పెదాలకి నా పెదాలకి, నీ నోటికి నా నోటికి తగిలిందో చెప్పండి, దోషాలన్నీ పోయాయి, అపవిత్రత అంతా నోటి నిండా. కీర్తనలు 126, కీర్తనలు 126 రెండో వచనం. కీర్తనలు రెండో వచనం. మనము కళ కలిగిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుకుండను. మన నోటి నిండా నవ్వు. ఒకప్పుడు ఏడిపే, ఒకప్పుడు దుఃఖమే, ఒకప్పుడు కన్నీరే, ఒకప్పుడు బాధే, అన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో తక్కువే. అన్ని ఉన్నాయి అయినా కానీ ఒక సామెత ఉంది. ఏంటా సామెత చెప్పండి? అన్ని ఉన్నా చెప్పట్లా. అన్ని ఉన్నా అల్లు నోట్లో శని. అన్ని ఉన్నా నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఉన్నదాంతో తృప్తి కలిగిన జీవితం లేదు. ఈరోజు యేసుక్రీస్తు తిరిగి రావడం ద్వారా మన నోటి నిండా స్తోత్రం వచ్చినారు. నోటి నిండా దేవుని స్తుతి, దేవుని ఆరాధించడం, దేవుని వాక్యాలు, దేవుని పాటలు, ఇటువంటి అనుభవంలోకి రాబడ్డాము. అందుకే ఆయన మరణాన్ని సమాధిని మరణము గెలిచిన జయ యేసు, మరణము జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము జయ యేసు, పరమ బలము సంగు జయ యేసు, పరమ బలము అసలు జయ యేసు, శరణు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. ఈరోజు మన నోటి నిండా స్తోత్రాలు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి. ఈస్టర్ పర్వదినం సందర్భంగా, యేసుక్రీస్తు తిరిగి లేచిన సందర్భంగా ఈరోజు 5 అంతలుగా నువ్వు నేను తెరవబడ్డావు. ఒకటోది తెరవబడినా ఒకప్పుడు సమాధి లాంటి వాడినయ్యా, సున్నం కొట్టిన సమాధి లాంటి వాడినయ్యా, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వాడిగా ఉన్నానయ్యా. రెండవది తెరవబడినా ఒకప్పుడు సైతాను నా కళ్ళు మూసింది, నువ్వైతే నా కళ్ళు. మూడవదిగా తెరవబడిన మనసు, ఒకప్పుడు చెడిపోయిన మనసు, భ్రష్ట మనసు, దుర్మార్గం మనసు, నా మనసుని తెలిసి నూతన మనసు ఇచ్చావు. నాలుగోదిగా తెరవబడిన జీవముతో కూడిన కుడివైపు ఉన్న వారిని చూసి ఆశీర్వదించబడిన వారు రండి, నా తండ్రి చేత ఏర్పరచబడిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి. ఎడవైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారా రండి, అపవాదికని దాని దోతులకు సిద్ధపరిచిన ఆ అగ్నిలోకి వెళ్ళండి. ఈరోజు కుడివైపున ఆశీర్వదించబడిన జనముగా పరలోకపు నిరీక్షణ ఇచ్చాడు. ఐదవదిగా చెప్పండి, తెరవబడిన ఒకప్పుడు నా నోరైతే ముయ్యబడింది, నా నోరైతే నిన్ను స్తుతించలా. ఈరోజు నువ్వు తిరిగి రావడం ద్వారా నా నోరు తెరవబడింది. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం చెప్పే భాగ్యాన్ని ఇచ్చావు. ఇటువంటి 5 అంతల ఆరాధన దేవుడు మన హృదయాల్లో కలుగజేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. 2వ పాట పాడుకుందాం, క్లుప్తంగా ఆరాధన చేసుకుందాం.